నేటి ముఖ్యాంశాలు. తాండూరు నియోజకవర్గంలో 15 దేవాలయాలకు ధూపదీప నైవేద్యం పతక పత్రాలను అందించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. అల్లాపూర్లో ఘనంగా ధ్వజస్తంభ కలశ స్థాపన మహోత్సవం. ఇసుక ట్రాక్టర్తో ద్విచక్ర వాహనం ఢీ, వ్యక్తికి తీవ్ర గాయాలు. కమిషనర్ కౌన్సిలర్ మధ్య రహమానియా వివాదం. నూతన కేవీపీఎస్ పెద్దేముల్ మండల కమిటీ అధ్యక్షులుగా లింగేష్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూరు నియోజకవర్గంలోని ధూపదీప నైవేద్యం పథకానికి ఎంపికైన 15 దేవాలయాల అర్చకులకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అర్చకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయాలకు ధూపం దీపం పెట్టాలని దేశంలో ఎక్కడ లేని ఈ పథకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజీవ్ గౌడ్, స్టేషన్ హనుమాన్ చైర్మన్ సంజీవరావు, ఈవో నరేందర్, వెంకటరెడ్డి, శ్రీనివాసచారి, శకుంతల దేశపాండే తదితరులు పాల్గొన్నారు. దేవాలయ అభివృద్ధికి నిస్వార్థంగా పనిచేస్తున్న ఈవో నరేందర్ ను ఎమ్మెల్యే అభినందించారు. ఎమ్మెల్యేను ఈవో నరేందర్ కృతజ్ఞతలు తెలిపారు. తాండూరు మండలం అల్లాపూర్ గ్రామంలో శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్య స్వామి, వీరభద్రుడు, నాగులు, అనంత పద్మనాభ స్వామి, నందీశ్వర నవగ్రహ ధ్వజస్తంభ కలశ స్థాపన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల బుధవారం నుండి శనివారం వరకు నిర్వహించే ఈ కార్యక్రమాలలో సుధీర్ పంతుల ఆధ్వర్యంలో కొనసాగుతున్నది. ఈ సందర్భంగా గ్రామస్తులు, భక్తులు మాట్లాడుతూ పురాతనమైన దేవాలయంలో విగ్రహాలను మరియు ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నదని, అన్నదానం, ప్రసాద వితరణ కార్యక్రమాలను కూడా నిర్వహించామని గ్రామస్తులు, దేవాలయ ధర్మకర్త విజయ్ కుమార్ మరియు భక్తులు తెలిపారు. వినాయకుడు దివ్యస్తంభం స్థాపన ఉన్నది. అందువల్ల భక్తులందరూ అల్లాపూర్ గ్రామానికి దేవాలయం వద్దకు వచ్చి మీరందరూ తీర్థ ప్రసాదాలు తీసుకోగలరని మనవి. ఇంకా అల్లాపురం గ్రామంలో కూడా రామస్వామి దేవాలయం నుండి అలంకరణతో మనం 3 రోజులు జాతర పండుగ సంభవించింది. కాబట్టి మీరందరూ కూడా వచ్చి రామస్వామి దేవాలయం నుండి తీర్థ ప్రసాదాలు తీసుకోగలరని మా యొక్క మనవి. అందరూ
యాలాల మండలం పరివాహ గ్రామాల నుండి మరియు బెన్నూరు తదితర ప్రాంతాల నుండి ఇసుక రవాణా విచ్చలవిడిగా కొనసాగుతున్నది. కొన్ని ట్రాక్టర్లకు నంబర్లు లేకుండానే, కొందరు డ్రైవర్లకు లైసెన్స్ ఆర్సీలు లేకుండానే ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా కొనసాగుతున్నది. ఇంత తీవ్రంగా ఇసుక రవాణా ఎప్పుడు జరగలేదని, కనీసం పాఠశాలల ప్రారంభం మరియు మధ్యాహ్నం సాయంత్రం సమయంలో పాఠశాలలు వదిలే సమయంలో ట్రాక్టర్లను ఆపడం మంచిదని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. శుక్రవారం రసూల్పూర్ ప్రాంతంలో గల ప్రతిభ ఉన్నత పాఠశాలకు తమ పిల్లలను టిఫిన్ ఇవ్వడానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను నేరుగా వచ్చి ఇసుక ట్రాక్టర్ TS34B4965 ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో తాండూరు పట్టణానికి చెందిన భీమేష్ చారి కాలుపై నుండి ట్రాక్టర్ వెళ్ళింది. ఆయన భార్య దూరంగా పడిపోయింది. ఆమెకు మామూలు గాయాలతో బయటపడింది. కానీ భీమేష్ చారి కాలు విరిగింది. భీమేష్ చారిని ఆటోలో ప్రథమ చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ పంపించారు. వేగంతో వస్తుందంట బండి. తాండూరులో ఇసుక మాఫియా పెట్టలేకపోతుంది. వాళ్ళని నియంత్రించాల్సిన అవసరం చాలా ఉంది. వాళ్ళు నడిపిస్తున్న వాహనాలు చాలా స్పీడ్గా మితిమీరిన వేగంతో తిరుగుతున్నాయి. రోడ్డున వచ్చే దారిన పోయే వాళ్ళను యాక్సిడెంట్ చేస్తున్నారు. రోడ్డు ఏదో చేసుకొని బతికే వాళ్ళు కాలు విడిపోయింది, ఇదిగో బాగా బాధపడుతుంది. ఈ చేతి గుర్తుకుంటే చాలు విలవిలాడిపోతున్నాడు వాళ్ళ అక్క. నువ్వు ఉంటేమో బండి మీద నీకేం కాలేగా? ఎగిరిపోయిందా? ట్రాక్టర్ అయితే మన స్థానియ ప్రతిభా స్కూల్కు పోతా ఉంటే ఇసుక ట్రాక్టర్ వచ్చి గుద్దేసింది. మా తల్లి ఈయన పేరు భీమేష్ కుమార్. అయితే కాలు పై నుంచి టైర్ పోయిందంట. తీవ్ర గాయాలైనవి. చాలా చేయికి కూడా ఏమో అయినట్లే తెలుస్తుంది ఉంది. మరి చాలా ఇట్లా నేను కూడా ఇట్లా ముట్టగానే తీస్తున్నాడు అన్నమాట. అయితే సత్వరంగా తొందరగా విచారణ జరిపించి కేవలం ఇట్లా ముట్టుకుంటే చాలు. గురువారం తాండూర్ కమిషనర్ శంకర్ సింగ్, అందో వార్డు కౌన్సిలర్ ముక్తార్ నాజ్ మధ్యన జరిగిన గొడవ వెనుక రహమానియా పాఠశాల అనుమతుల విషయంపై గొడవ పడినట్టు తెలిసింది. సగం ఫీజు చెల్లిస్తాం, అనుమతి ఇవ్వాలని కౌన్సిలర్ కోరడం పట్ల అందుకు కమిషనర్ నిరాకరించడం వల్ల గొడవ జరిగిందని తెలిసింది. కాగా శుక్రవారం పాఠశాల యాజమాన్యం కమిషనర్ తో ప్రత్యేకంగా సమావేశం అయినట్లు వినికిడి. ఈ సమావేశంలో ఇతరులను అనుమతించలేదు. ఏం చర్చ జరిగిందో అని పలువురు గుసగుసలాడుతున్నారు. పాఠశాల భవనానికి ట్యాక్స్ కూడా కట్టలేదని, ఫైర్ సేఫ్టీ, రోడ్డు, డ్రైన్స్, ఇరిగేషన్ తదితర ఎలాంటి అనుమతులు లేవని తెలిసింది. ఒకవేళ భవన నిర్మాణం జరిపినా శిఖం భూమి కనుక భూమిలో కూడుకపోతుందని, అందువల్ల విద్యార్థులకు ప్రమాదం ఉంటుందని పలువురు ఆరోపిస్తున్నారు. సర్వే నంబర్ 3లో గల 18 ఎకరాల 2 గుంటల శిఖం భూమిలో పలు అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని పాత తాండూరుకు చెందిన దళితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ పాఠశాల అనుమతి కోసం 3 పేర్లు అబ్దుల్ రహమాన్, అబ్దుల్ రహీం, అబ్దుల్ రౌఫ్ పేర్లపై అనుమతి కోసం ప్రయత్నించారని కొందరు ఆరోపించారు. ఈ విషయంలో ఎంబీఓను వివరణ కోరగా ముంబాపూర్లోని పాఠశాలను ఇక్కడికి తరలించారని అన్నారు. మొక్కుబడిగా 3 విద్యుత్ స్తంభాలతో స్ట్రీట్ లైట్ వేశారని దళితులు ఆరోపించారు. శనివారం పాతతాండూరుకు చెందిన దళిత, రజక, నాయి బ్రాహ్మణ, భువనమ్మ గుడి పూర్వ వాస్తవ్యులు మరియు కృష్ణ, రాజు, రఘుపతి 18 కుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మున్సిపల్ మరియు మండల తహసీల్దార్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించనున్నట్లు దళితులు తెలిపారు. మెత్తటి
సొసైటీ భూమిలో ఇల్లు కట్టడం పట్ల గ్రీన్ సిటీలో ఇల్లు ఒరిగినట్లు, అదే విధంగా ఇల్లు ఒరిగినట్లు, దానిని ఇటీవలే జాకీలతో లేపి హైట్ పెంచినట్లు, ఈ భవనం కూడా ఒరిగిపోతుందని దళితులు ఆరోపిస్తున్నారు. అన్ని విధాల సమస్యలు ఉన్న ఇలాంటి పాఠశాలను ఇక్కడ నిర్వహించరాదని పాత తాండూరు వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక వివిధ వర్గాలకు చెందిన బడాబాబులు ఉన్నట్లు వినికిడి. ఈ సమస్యను పై అధికారులు వెంటనే తీర్చాలని పాత తాండూరు దళిత సంఘాల నాయకులు కోరుతున్నారు. ఇది తాండూరు, పాత తాండూరు దగ్గర ఉన్న శిఖం భూమి. ఇది పూర్తిగా శిఖం భూమి. ఇది అయితే ఇది రెహమానియా స్కూల్ కానివ్వండి, ఈ కట్టడాలు మీరు చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా టోటల్గా ఇల్లీగల్గా నడుస్తున్నాయి. అయితే నిన్న ముఖ్తార్ నాస్ కౌన్సిలర్కు మరియు కమిషనర్ మధ్య జరిగిన గొడవ ఏదైతే మేము నిన్న వేసినామో అది ఇష్యూ అది కాదు, ఇష్యూ వేరేగా ఉంది. అది ఏముందంటే ఇక్కడ టోటల్గా ఇల్లీగల్గా ఎన్నో కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి. వాటిపైన అది రెహమానియా స్కూల్ కూడా ఆ విధంగానే కట్టబడిందని చెప్పి దాని మీద నడుస్తున్న ఒక ఇష్యూ ఉన్నది. ఇది దాని గురించే వాళ్ళ మధ్య గొడవ జరిగింది. అయితే ప్రైవేట్ స్కూళ్ళు అందులో సదుపాయాలు కూడా సరిగా లేవని చెప్పి కూడా గొడవ అయిందని తెలుస్తుంది. అయితే విద్యాధికారులు కానివ్వండి, సంబంధిత ఏ అధికారులు ఉంటారో వాళ్ళు వచ్చి సందర్శించి ఇక్కడ ఏమేమి ఉన్నాయో, ఎటువంటి సదుపాయాలు ఉన్నాయా లేవా, మరి ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి మరి ఏ విధమైన సదుపాయాలు ఇస్తున్నారు, ఒకవేళ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్నట్లయితే, అది పర్మిషన్ ఇచ్చినట్లయితే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 25% ఫ్రీగా ఇవ్వాలని ఉంటుంది. మరి ఎంతమందికి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, దాని లెక్క ఏమైనా ఉందా, అది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెద్దెముల్ మండలం కేవీపీఎస్ పెద్దెముల్ మండల కమిటీ నూతన అధ్యక్షులుగా రేగొండి లింగేష్, ఉపాధ్యక్షులుగా నాగప్ప, అంజిలప్ప తదితరులను జిల్లా ప్రధాన కార్యదర్శి రవి, సీనియర్ నాయకులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా లింగేష్ మాట్లాడుతూ కేవీపీఎస్ సంస్థకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో పెద్దెముల్ మండలము కేవీపీఎస్ మండల కమిటీ వేయడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క మండల కేంద్రంలో ఉన్నటువంటి జరిగింది. సెక్రటరీగా విజయ్ కుమార్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ విధంగా ట్రెజరర్గా రాజు, తర్వాత మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి జిల్లా కార్యదర్శిగా తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.